సింహరాశి. సింహరాశికి ఏంటంటే సప్తమంలో రాహు ఉన్నాడు, అష్టమ స్థానంలో శని. అంటే మార్చి 30 నుంచి సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమవుతుంది. ఇది ఎప్పటిదాకా ఉంటుంది? 2027 జూలై వరకు ఉంటుంది. 2025 మే 15 నుంచి గురుడు ఏకాదశంలోకి వస్తాడు. అయితే సింహరాశి వాళ్ళకి గురుడు ఏకాదశంలో 1 సంవత్సరం పాటు ఉండడం వల్ల వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది. అష్టమ శని ఉన్నప్పటికీ కూడా ఆదాయం పెరుగుతుంది, లాభాలు ఉంటాయి. వీళ్ళ జ్యేష్ఠులకి మంచిది, మిత్రుల వల్ల కలిసి వస్తుంది, శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ శని సప్తమంలో ఉన్నాడు కాబట్టి, సప్తమం నుంచి అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళు వివాహ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పెళ్ళి అయిన వాళ్ళకైతే, అంటే స్త్రీలకైతే భర్తతోటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది, పురుషులైతే భార్యతోటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సప్తమ స్థానము అష్టమ స్థానము జీవిత భాగస్వామికి సంబంధించినవి అన్నమాట. ఈ అష్టమ స్థానంలో శని ఉన్నా కూడా 1 సంవత్సరం పాటు గురుడు బాగుండడం వల్ల వీళ్ళకి శుభ ఫలితాలే ఉంటాయి. కానీ అష్టమంలో శని ఉండడం వల్ల వీళ్ళు శని స్తోత్రం పఠించడం మంచిది.